దీనికన్నా నేను సలహా ఇచ్చేటంటే నిజంగా భార్యాభర్తల మధ్య గొడవలున్నాయి. మీరు పరిష్కరించుకోలేని విధంగా ఉన్నాయంటే ఒకరిని చూస్తే ఒకరు కోపం వస్తుంది. ఒకరి మాట వింటేనే ఒకరు కోపం వస్తుంది. అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. ఇటువంటి సమస్యల్లో, ఇటువంటి పరిస్థితుల్లో మీ పేరెంట్స్‌కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీ పేరెంట్స్ కూడా మీ అమ్మాయి వైపో లేకపోతే అబ్బాయి వైపో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో, అందుకే కోర్ట్ ఏమంటుందంటే ఒక మీడియేషన్ ద్వారా వెళ్ళండి. దాన్ని మీడియేషన్ యాక్ట్ 2023లో చెప్తారు. ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఎగ్జాక్ట్‌లీ. మీడియేషన్ యాక్ట్‌లో ఎలా ఉంటుందంటే ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తి ఉండకూడదు. అంటే కుటుంబంలో కొన్ని చోట్ల పెద్దవాళ్ళు ఉంటారు. అంటే వయసు రీత్యా పెద్దన్న వాళ్ళు 80 ఏళ్ళు, 70 ఏళ్ళు దగ్గరగా ఉన్న సంబంధాల్లో ఈ కుటుంబ పెద్ద నిర్ణయిస్తారు. దాన్ని కూర్చోబెట్టి మాట్లాడుకోవడం అన్నది. ఇక్కడ మీడియేషన్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గుర్తుపెట్టుకోండి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి, ఒక సీనియారిటీ ఉన్నటువంటి, ఒక నిజంగా ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి ఒక అడ్వకేట్‌ని సంప్రదించండి. లేదా ఒక రిటైర్డ్ జడ్జి గారు ఉంటారు. అనుభవం అయినటువంటి రిటైర్డ్ జడ్జి గారు ఉంటారు. వారిని కూడా సంప్రదించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ ఊర్లో గ్రామ పెద్ద ఉండొచ్చు. లేకపోతే కుల పెద్ద ఉండొచ్చు. వారిని సంప్రదించండి. వాళ్ళు కూడా ఒకవైపు మాట్లాడడం కాదు, రెండు వైపులు వెర్షన్స్ విని ఏది మధ్య మార్గంగా బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఎలా అయితే కలిసి ఉంటారో అన్నటువంటి ఆలోచన చూసి దాని తగ్గట్టుగా మీడియేషన్ చేస్తే ఆ మీడియేషన్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు ద ఈ మీడియేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏదైతే మీడియేషన్ జరుగుతుందో అది ఓరల్గా జరిగితే కుదరదు. అంటే మాటల కోసం చెప్పి ఇట్లా చేసుకుంటే ఓకే ఇలా అనేసుకుంటున్నాం కలిసి ఉండిపోతుంటే కుదరదు. ఒక మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ రాసుకోవడం ఇంపార్టెంట్. మ్యూచువల్గా అగ్రిమెంట్ ఏమైనా మాట్లాడుకుంటున్నారు, ఆ కండిషన్స్, దానికి ఉన్నటువంటి ఆ ఏ కండిషన్స్ ఉన్నాయి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఒక పేపర్ మీద పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మీకు ఎవిడెన్స్గా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది.